రాజమండ్రి దోపిడీ కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏటీఎంలో ఫిల్ చేయాల్సిన 2,20,50,000తో పరారైన హిటాచీ క్యాష్ మేనేజ్మెంట్ ఉద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు 50,000 ఖర్చు చేయగా అతని నుంచి పోలీసులు 2,20,00,000 స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు అశోక్ దానువాయిపేట బ్రాంచ్ నుంచి డబ్బులు డ్రా చేసి పరారయ్యాడు. 6 బృందాలతో గాలింపు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దోపిడీకి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు. అశోక్ తోటి సిబ్బంది కూడా తెలియకుండా ఈ దొంగతనం చేసినట్లు ఎస్పీ తెలిపారు. దొంగతనం జరిగిందని గుర్తించి హిటాచీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతోనే బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. నిందితుడు విలాసాలకు అలవాటు పడి కార్లు, ఖరీదైన ఫోన్లు వాడాలనే కోరికతో దొంగతనం చేసినట్టు తెలిపారు. దొంగతనం చేసిన తర్వాత క్యాష్ సూట్ కేసును రాజమండ్రి అపార్ట్మెంట్లో దాచగా పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఎలా పోయాడు? ఒక వైట్ కారులో ఈయన ఈ మొత్తం క్యాష్ని తీసుకొని ఒక దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఆ మొబైల్ ప్లస్ సెల్ ఫోన్ పారేసి అక్కడి నుంచి మళ్ళీ కారుతో కొత్తపేట వరకు వెళ్ళి అక్కడ కారుని ఎవరి దగ్గర రెంట్కి తీసుకున్నాడు. ఆ రెంట్కి ఇచ్చిన ఆయన కారు ఇచ్చేసి మళ్ళీ అక్కడ ఒక 2 వీలర్ మీద ఇదంతా మాకు తెలియదు. బట్ స్టాండర్డ్ డ్రిల్ అయితే ఏదైతే ఉందో టెక్నికల్ ఎవిడెన్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ సర్వేలెన్స్ తోటి కంప్లీట్గా రోజంతా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మాకు మొత్తం వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించాము. వాడికి ఉండే కాంటాక్ట్స్, వాడు రాజమండ్రిలో ఉండే అక్కడైతే రూమ్లో ఉంటాడో ఆ రూమ్కి పంపించాము. అక్కడ ఫుటేజ్లన్నీ తీసుకున్నాము. సో ఓవరాల్గా మనిషిని మేము ఐడెంటిఫై చేయగలిగాము. వాడు ట్రావెల్ చేసే విధానాన్ని ఐడెంటిఫై చేయగలిగాము. వాడు ఇంకే విధంగా ఎక్కడెక్కడ తిరగొచ్చు అనేదాన్ని కూడా ఐడెంటిఫై ఏ ఏరియాలో తిరగొచ్చు ఐడెంటిఫై చేయగలిగాము. విత్ ద టెక్నికల్ సపోర్ట్ ఆఫ్ అవర్ ఓన్ స్టాఫ్. రాత్రి వర్షం పడుతూ ఉంది, స్టిల్ మా 5 టీంలు తిరిగి అతన్ని 0 డౌన్ చేశారు. చేసి ఆయన పట్టుకున్న తర్వాత ఈ డిస్క్లోజ్డ్ దట్ దిస్ అమౌంట్ వాజ్ కెప్ట్ ఇన్ రాజమండ్రిలో 2 కోట్లు దోచుకున్న ఘరానా దొంగను ఎట్టకేలకు పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. అతని నుంచి అమౌంట్ సీజ్ చేసిన దృశ్యాలైతే మనం చూస్తూ ఉన్నాం. ఒక సూట్ కేసులో రాజమండ్రిలో తన అపార్ట్మెంట్లో ఉంచిన సొమ్మును పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నిందితుల నుంచి 2,20,00,000 స్వాధీనం చేసుకున్నారు. అయితే 50,000 రూపాయలు తాను ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. మిగిలిన అమౌంట్ అంతటినీ కూడా రికవరీ చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఖరీదైన అలవాట్లకు అలవాటు పడడం వల్లే తాను ఇటువంటి దొంగతనం పనులకు అలవాటు పడ్డాడంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు చెందిన 2.5 కోట్లకు సంబంధించిన అమౌంట్ ఇప్పుడు మనం దృశ్యాలు చూస్తున్నాం. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, రాజమండ్రిలో 2.5 కోట్లు పట్టుకుని పరారైన ఘరానా మోసగాడిని అయితే మాత్రం పోలీసులు ఒక 24 గంటల్లోనే పట్టుకున్నారు. అయితే గత చూసుకుంటే కనుక 2.5 కోట్లు ఏటీఎం లో హెచ్డిఎఫ్సి నుంచి విత్డ్రాల్ చేసి ఏటీఎం లో పెట్టేందుకైతే మాత్రం తీసుకువెళ్ళాడు. వాళ్ళు మోసం చేసి వాటిని పెట్టుకు వెళ్ళిపోయిన నేపథ్యంలో అయితే హిటాచీకి సంబంధించిన అంటే ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు ఫిర్యాదు చేయడంతో హిటాచీకి సంబంధించిన ప్రతినిధులు ప్లస్ బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించారు. పోలీసులు అయితే స్పందించి కేవలం 24 గంటల్లోనే ఆ ఘరానా మోసగాన్ని వాసంజెట్ అశోక్ అనే మోసగాన్ని అయితే మాత్రం పట్టుకున్నారు. ఆ డబ్బు తీసుకుని మండపేట వెళ్లి మండపేటలో ఒక ఫ్లాట్ లో అయితే ఈ డబ్బులు పెట్టి అందులోంచి 9 లక్షల రూపాయలను అయితే మాత్రం తీసుకుని బయటకు వచ్చారు. కారు డ్రైవర్ కి 50,000 ఇచ్చినట్లయితే మాత్రం విచారణలో బయటపడింది. అయితే దీనికి సంబంధించి కేవలం 24 గంటల్లోనే పోలీసులు అశోక్ అయితే మాత్రం పట్టుకున్నారు. జలసాలకి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి ఈ దొంగతనం చేసినట్లయితే మాత్రం అశోక్ కూడా ఒప్పుకున్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి రిమాండ్ కూడా అశోక్ కూడా పంపించినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కిషోర్ కూడా తెలిపారని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.